హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 20 యొక్క అప్డేట్స్ చూద్దాం. సంజన గారి థింగ్స్ రోజు రోజుకి మరీ బ్యాడ్గా తయారవుతున్నాయి. పళ్ళు రాలిపోతాయని సరదా కూడా అనకూడదు. రాము రాథోడ్ని నీ పళ్ళు రాలిపోతాయని చెప్పి అన్నారు ఆవిడ. అక్కడ కామెడీ ఎయిదర్ ఒక ఫన్ సిచ్యువేషన్ అయినా సరే అలాంటి వర్డ్స్ మాత్రం వాడకూడదు. నెక్స్ట్ దివ్య కొత్తగా వచ్చారు. ఆవిడ క్లోత్స్ దాచేయడం, యాక్టివ్ క్లోత్స్ రావటం అటాకింగ్ మోడ్ అంటే కొంచెం ఇబ్బందే కదా అందరికీ కూడా. అందుకే బిగ్ బాస్ సంజన గారిని రాత్రి 2:30 అప్పుడు హౌస్ నుంచి బయటికి పంపించి సీక్రెట్ రూమ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆవిడ చేసిన బ్యాడ్ థింగ్స్ ఆవిడ చూడాలి, ఆవిడ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆవిడ కోసం మనుషులు ఏమనుకుంటున్నారు, ఆవిడ కోసం హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఏంటి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అన్నది తెలియాలి. ఈవిడేదో చేస్తుంది ఫన్ అనుకుంటుంది. ఈవిడ ఫన్గా చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదులే అని అనుకుంటుంది ఈవిడ. కానీ ఎప్పుడు కూడా ఫన్ ఎంతవరకు, ఎదుటోడు హర్ట్ అవ్వనంత వరకు ఫన్. ఒకవేళ హర్ట్ అయితే మాత్రం అది ఆపేయాలి కదా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎవ్రీ వీక్ ఇదే రిపీట్ అవుతుంది. ఆవిడ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఎదుటి వాళ్ళని ఒక కార్నర్లోకి తోసేసి మనం ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తామని మనం ఫీల్ అయ్యి మళ్ళీ నోటుకు వచ్చినట్టు మళ్ళీ నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, దీనికి ఇది రీజను, దానికి అది రీజను అని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. 3rd వీక్ కెప్టెన్సీ టాస్క్లో అందరూ ఏకగ్రీవంగా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడాడు. బట్ ఏంటంటే వారు వన్ సైడ్ లాగా అనిపించింది. కంప్లీట్గా ఇమాన్యుయల్కి అందరూ సపోర్ట్ చేసి వన్ బై వన్ అందరిని ఎలిమినేట్ చేసేసి ఇమాన్యుయల్ ఒక్కడినే తీసుకెళ్ళి ఆ హైట్లో కూర్చోబెట్టినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ గెలిచాడు, కష్టపడి ఆడాడు. కానీ ఎప్పుడు కూడా కష్టపడి అవ్వాలి, సపోర్ట్ వల్ల కాదు. అక్కడ భరణి గారు ఏం చేశారు, జెన్యున్గా ఆడుంటే ఆయన కెప్టెన్సీ వద్దును కదా భరణి గారికి. సో ఇక్కడ ఈ హౌస్లో ఇదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని కెప్టెన్సీ చేయాలి అని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఒక గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు. ఇప్పుడు కూడా గ్రూప్ గేమ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆడియన్స్ చేయాలి ఏదైనా సరే. మిమ్మల్ని ఉంచాలన్నా పంపించాలన్నా సరే ఆడియన్స్ యొక్క చేతిలో ఉంటుంది, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయం. సో భరణి గారిని అవుట్ చేసి ఇమాన్యుయల్ని కెప్టెన్ చేయడం వల్ల ఏముండదు. దానివల్ల ఏంటంటే అందరూ కలిసి బ్యాడ్ అయిపోయారు అక్కడ, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఏకగ్రీవంగా ఇమాన్యుయల్కే సపోర్ట్ చేశారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదైనా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వార్ని ఎలాగైతే తను లీడ్ చేస్తాడో చూడాలి. మరి ఇమాన్యుయల్ గేమ్ విషయంలోనే కాదు, ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడాను తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. తను ఒక్కడే తను ఆడగలడు. 10 ఏళ్ళు జబర్దస్త్లో ఉండి ఎన్నో స్కిట్లు చేసి లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక స్థాయికి వచ్చాడు అతను. అతని లాంటి పర్సన్కి సపోర్ట్ అవసరం ఉండదు. స్ట్రాంగ్ పర్సన్కి ఇస్తే గనక ఆల్రెడీ ఫిక్స్, ఇతను హానెస్ట్గా ఆడుతున్నాడు, ఇతను స్ట్రాంగ్ పర్సన్ అనుకొని ఒక టఫ్ కంటెస్టెంట్కి కెప్టెన్సీ చేస్తే వీకర్ పర్సన్స్ అనేవారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు టఫ్ పర్సన్కి ఇవ్వకుండా వీకర్ పర్సన్స్కి ఇస్తే కనుక ఇదే కంటిన్యూ అవుతే కనుక నెమ్మదిగా టఫ్ పర్సన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయి వీకర్ పర్సన్స్ హౌస్లో ఉండేలా సిచ్యువేషన్ వస్తుంది. బిగ్ బాస్ కొంతమందికి సీట్స్ ఇచ్చాడు కదా, ఆ సీట్స్లో రెడ్ సీట్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి హౌస్లో ఎవరైతే బయటికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అథారిటీ లాగా ఇచ్చాడు. ఆ అథారిటీని వాళ్ళు యూజ్ చేసుకుని ఒక గ్రూప్ మెంబర్స్ లాగా ఆలోచించి కొంతమందిని అయితే నామినేట్ చేశారు, ఒకరిని మాత్రం బయటికి పంపించే సిచ్యువేషన్ అయితే ఇచ్చారు. సో ఆ ఒక్కరిని అందరూ కలిసి సంజన గారిని ఏకగ్రీవంగా చేశారు. సంజన గారు రీజన్స్ కూడా చెప్పారు. వాళ్ళు ఆ రీజన్స్ కూడా వ్యాలిడిటీ అనిపించినాయి. ఎందుకంటే ఏదైతే థెఫ్ట్ అనేది ఉందో, క్లోత్స్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఎలిమెంట్స్ కానీ ఏదైతే ఆవిడ ఎవరికి తెలియకుండా హైడ్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలని ఎవరికైతే అనుకున్నారో ఆవిడ, అది చాలా ఇచ్చింగ్గా అనిపించింది అందరికీ, చాలా ఇబ్బందిగా అనిపించింది అందరికీ. సో అందరూ కలిసి సంజన గారిని పంపించేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో ఫిక్స్ అయిన తర్వాత బిగ్ బాస్ చెప్పారు, బిగ్ బాస్ తనని బయటకు పంపించాడు. బయటికి పంపించిన తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టారు. సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత ఆవిడ గేమ్ వాచ్ చేస్తున్నారు, ఎవరు ఇన్నర్ వాయిస్ ఏంటన్నారు. కాకపోతే ఏంటంటే రెడ్ సీడ్స్ వాళ్ళందరూ ఆవిడ నామినేట్ చేయడం వల్ల ఆవిడకి ప్లస్ జరిగింది తప్ప కానీ మైనస్ అయితే జరగలేదు. ఇప్పుడు ఆవిడ గేమ్ వాచ్ చేయగలరు. ఇంకొక విషయం ఏంటంటే చరిత్రలో నాకు తెలిసి ఇప్పటివరకు కూడాను సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన ఎవరో కూడాను కప్పుకొట్ల. ఎందుకంటే సీక్రెట్ రూమ్ అనేది ఒక అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఒక అడ్వాంటేజ్తో గేమ్ గెలవడు. మామూలుగా బై డిఫాల్ట్ అడ్వాంటేజ్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ మధ్యలో కనుక ఒక అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళందరినీ వాచ్ చేసి మళ్ళీ తను ఎలాంటి టాస్కులు లేకుండా మళ్ళీ డైరెక్ట్గా ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత తను హౌస్లోకి వస్తారు ఆబ్వియస్లీ. సో దాని వలన
తనకు ప్లస్ అవుతుంది. ఆ ప్లస్తోని కప్పు కొట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పటివరకు అయితే అలాంటి పరిస్థితి అయితే రాలేదు. ఎందుకంటే మనం అభిజిత్ని చూసుకున్నా, లేకపోతే కనుక కౌశల్ని వాళ్ళు ఎప్పుడు కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళలేదు. అఖిల్ వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళాడు సీక్రెట్ రూమ్లోకి. వాళ్ళందరూ కూడా రన్నర్స్గా మిగిలిపోయారు. సేమ్ ఇప్పుడు ఈ సీజన్ 9లో కూడాను సంజనా గారి విషయంలో కూడా అలాగే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఆవిడ రన్నర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఈ ఒక్క ఇష్యూతోని ఆవిడ విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. ఆవిడకి ఎంత డ్యామేజ్ జరిగింది ఆవిడకి తెలియట్లేదు. దివ్య గారు చాలా బాగా ఆడుతున్నారు. చాలా మెచ్యూర్డ్గా బిహేవియర్ ఉంది ఆవిడది. ఎందుకంటే ఆవిడ మాట్లాడడం విధానం కానీ, ఆవిడ యాక్టివిటీస్, పీపుల్ని హ్యాండిల్ చేసే విధానం, హౌస్ మేట్స్ని హ్యాండిల్ చేసే విధానం, ఇదంతా చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఆవిడ టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఉంటారనిపిస్తుంది. అంత మెచ్యూర్గా కొంతమందినే చూసుంటాం మనం. అంత అంటే కన్వర్జేషన్లో ఒక పాయింట్ని రైజ్ చేసి మాట్లాడడం కానీ, మెచ్యూర్డ్గా ఒక పాయింట్ని చెప్పడం కానీ, ఆ పాయింట్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, డిస్కషన్ పెట్టడం కానీ, అది చాలా అవసరం. బయట గేమ్లోనే కాదు, బయట సొసైటీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళ వల్ల ఒక ఆబ్జెక్టివిజం అనేది వస్తుంది. అంటే థర్డ్ యాంగిల్ వ్యూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నువ్వు పాయింట్ క్లియర్గా ఎమోషన్ అయిపోయి, హర్ట్ అయిపోయి, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పాయింట్ బై పాయింట్ యొక్క కంటెంట్ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. డ్యామేజ్ తక్కువ ఉంటుంది రియల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళ వల్ల. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. టాప్ 5లో అయితే మాత్రం మన ప్రిడిక్షన్ ప్రకారం టాప్ 5లో మాత్రం ఆవిడ ఉంటారు. ఒకవేళ కనుక మీలో ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఎవరైతే టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారో వాళ్ళని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా సీజన్ 9 విన్నర్ భరణి గారని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఎవరైతే అనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు కరెక్టో నేను కరెక్టో తెలుస్తుంది. నేను ఎవ్రీ ఎపిసోడ్ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంత ఒక ఐడియా ఉంది. సో మీరు కూడా కనుక నాలాగే చూసే మనుషులైతే కనుక మీరు కింద కామెంట్స్లో చెప్పండి ఎవరు కప్పు కొడతారో ఈసారి ఈ సీజన్ చూద్దాం మనం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.